హెయిర్ పిన్. ఇవ్వండి, ఇది ఒక పిన్ బాక్స్ అన్నమాట. ఇలా బాక్స్ కొనుక్కొని ఇందులో కూడా ఇవి రేట్ ఎక్కువ స్టిక్కర్లు, ఇది రేట్ ఎక్కువ స్టిక్కర్స్ అన్నమాట. సో ఇందులో నీడిల్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాను. మనకి టైల్ కొంపు, పిన్నూసులు పెడితే కొట్టియచ్చా, ಇಲ್ಲ ಕವರ್ ಒಳಗೆ సో పిన్నూసులు, పెద్ద పిన్నుసులు, రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ ఒక దాంట్లో పెట్టి ఇలా ట్రిప్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా చాలా జాగ్రత్తగా దీనిపైన మనం ఇలా పెట్టుకోవచ్చు. సో ఇంకా కిందన ఏదైనా పెట్టాలి అంటే పెట్టిన తర్వాత అక్కడ పెట్టొచ్చు. ఇప్పుడు ఇది రేపు మార్నింగ్ కు వాడే సవరం అన్నమాట. చాలా పెద్ద సవరం, చాలా పెద్దది. సో 240 రూపీస్ కి కొన్నాను. ఒక్కొక్క సవరం కూడా 240 రూపీస్ అన్నమాట. సో నేను ఇది కూడా ఇందులో ఇలా పెడుతున్నాను. ఈ రోజు తీసుకువెళ్ళి అక్కడ పెట్టేస్తే వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది కదా, అందుకు. సో ఇంకా పిన్ ఇవంతా వేరేగా తీసుకువెళ్తాను. అంటే ఆల్రెడీ పిన్ బాక్స్ లో ఒక చిన్నవిను ఒక పెద్దవి పెట్టిన తర్వాత ఇదంతా మనం ఎక్స్ట్రాగా ఉంచుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కవేళ లేదు అనేసి, బట్ వాళ్ళ ముందు తీసియకండి, పిన్నోస్లు ఇంకా ఎగిరిపోతాయి అన్నమాట. దానివల్ల ఇలా సైడ్ జిప్పుల్లో పెట్టేస్తాము. ఆల్రెడీ ఇందులో ఒక పెక్స్ ఉంది, సో అది సో ఇందులో పెట్టాను ఈ సైడ్ జిప్పులో. ఇంకా ఏంట్లో నేను తీసుకువెళ్ళాలి? కవర్ కవర్ ఎక్స్ట్రా ఎడుకా ఈ సంచులు 2 పెట్టేస్తాం ఇందులో. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిగెట్టమంటారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక పిన్ ఉంది. సో వెళ్ళిన వెంటనే అంటే వాళ్ళ వర్క్ అయిన వెంటనే గబగబా పరిగెట్టుకొని వెళ్ళండి అని అంటారు కాబట్టి ఇందులో పెట్టుకుంటున్నాను. సో సవరం కూడా ఇందులోనే పెట్టి ఉంచి అనుకుంటున్నాను. ఇందులోనే వేసింది. ఒకటే పెట్టగలము. సో పెట్టి ఇలా జిమ్ పెట్టేసి ఇంకా హెయిర్ కోసం డ్రైయర్, క్రింపర్, స్ట్రైట్నర్ ఇవన్నీ కూడా ఇందులోనే పెట్టియచ్చు. ఇవి కొంచెం పెద్ద వ్యానిటీ అన్నమాట మనకి. అందువల్ల మీరు అన్ని వస్తువులు కూడా ఇందులో పెట్టొచ్చు ఈజీగా. ఇవంతా బ్రషెస్ అన్నమాట. బ్రషెస్, ప్యాలెట్ ఇవి 2 ఇందులో ఉంచి ఇలా పెట్టేసుకుంటే మీరు ఏ బ్రషెస్ యూజ్ చేస్తున్నారో ఆ బ్రష్ మళ్ళీ వెంటనే తీసి ఇందులో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో బ్రష్ కూడా ఇందులో ఇలా పెట్టియచ్చు. సో 3 బాక్స్ పెట్టేస్తున్నాను. ఇంకా బ్యాగ్ నిండినట్లు అవుతుంది అనమాట మనకి. వెళ్ళిన వెంటనే ఎలాగో అన్ని తీయడమే, బట్ ఆలోచించుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళాలి. సో నార్మల్ కోంప్ ఒకటి తీసుకుందాం, చిక్కులు తీయడానికి నార్మల్ కోంప్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇది నార్మల్ లైట్ కలర్స్ వచ్చే ఐబ్రో ప్యాలెట్ అన్నమాట. ఇది కూడా తీసుకువెళ్తాను. వాళ్ళ ఎంగేజ్మెంట్ కి లైట్ గా మేకప్ అడుగుతున్నారు, అందువల్ల యూజ్ అవుతుంది ఒకవేళ. ఐబ్రో ఇది కుంకుమ పెట్టడానికి ఇది యూజ్ అవుతూ ఉంటది. దానికోసం ఇది ఒకటి తీసుకువెళ్తాను. బాగుంటది, ఇది నాకు నచ్చుతుంది. గులాబ్ పూల తిలకం. ఓ ఇప్పుడు పన్నమ్మా, నాకు కూడా మిఠాయి ఇష్టం. ఏదైనా ఫోటో நல்லா காமிங்க ஃப்ளவரை ఓపెన్ பண்ணி காட்டுறது எடுக்கணுமா? వేణమా. సో బ్లెండర్ తీసుకువెళ్తున్నానండి. మినీ బ్లెండర్ పెద్ద సైజ్ బ్లెండర్ ఒకటి తీసుకువెళ్తున్నాను అనమాట. ఇది కూడా ఇందులో పెట్టేసుకున్నాను, ఎందుకంటే అలాగంటే కింద పడిపోకుండా ఉంటది. ఫ్లవర్ రేపటికే అవసరం అనమాట. ఈ రోజు ఎంగేజ్మెంట్ కాబట్టి వాళ్ళే ఒరిజినల్ ఫ్లవర్ రెడీ చేసుకుంటాను అని చెప్పారు. సో ఇంకొక స్ప్రే మాత్రం ఇందులో తీసి పెట్టాను. సెట్టింగ్ స్ప్రే మాత్రం ఒకటి పెట్టాను. ఫ్లవర్ మార్నింగ్ కే నా వర్క్ అనమాట. మార్నింగ్ కి నేను 4 ఫ్లవర్స్ మొత్తం తీసుకువెళ్ళాలి వాళ్ళ అక్కగారితో కలిపి. 4 ఫ్లవర్స్ ఇప్పటికే అవసరం లేదు. సో బాగుంటది. అమ్మాయి స్కిన్ కూడా చాలా హైడ్రేటింగ్ చేసి ఉంచుతారు అనమాట. నీట్ గా ఉన్నట్లు ఉంటది స్కిన్. మేకప్ బాగా బ్లెండ్ అవుతూ ఉంటది. మీకు ఎవరైనా బ్రైడల్ వస్తున్నారు అంటే కంపల్సరీ
స్కిన్ మెయింటైన్ చేసి ఉండమని చెప్పండి. అలా అంటే మనకి కొంచెం వర్క్ ఈజీగా ఉంటది అందుకోసం. సో మీరు మీ మొబైల్ మీ పర్స్ ఏదైనా తీసుకువెళ్తున్నారంటే ఇందులో పెట్టి తీసుకువెళ్ళిపోవచ్చు. సో మొబైల్ మన పౌచ్ ఒకటి తీసుకువెళ్ళొచ్చు. హోమ్ పెరుకుల్లా కూర్చోనండి కోమ. ఇరుకటోను. ఇలాంటి కోంపు ఒకటి తీసుకువెళ్తున్నానండి. వీలైనంత వరకు కొత్త కోంపు యూస్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కి ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఇచ్చినంత కోంపుకి ఏం అయిపోదు. బట్ కొత్త కోంపుగా యూస్ చేసి వాళ్ళకి ఇచ్చేసి కూడా వచ్చేయండి. ఇది మీకోసమే వాడుతున్నానని చెప్పి ఇచ్చేసి వచ్చేయండి. సో ఓకే, నా వ్యానిటీ అయితే రెడీ అయిపోయింది. నేను కూడా రెడీ అయిపోయాను. ఓకే, బాయ్ లావణ్య. బాయ్ అక్క, నేను వస్తాను. బాయ్ అండి. ఇంతసేపు మా వీడియోస్ ని మీరు ఇంతసేపు చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. టైం 1:40 అవ్వబోతుంది అనమాట. మేము 2 o'clock అక్కడ ఉండాలి. ఇక్కడ నుంచి ఒక 5 minutes జర్నీయే కాబట్టి నార్మల్ గా బయలుదేరుతున్నాను. సో ఇగోండి కాటన్ తీసి పెట్టాను. కాటన్ తీసుకువెళ్ళడం కూడా కొంచెమే కాటన్ ఉంది, అందువల్ల చాలు. సో ఇంకొంచెం తీసుకువెళ్ళిపోతాను అనమాట. సో ఇలాగే నేను బయలుదేరుతాను ఆలోచించుకొని ఏంటి కావాలి ఏంటి అని తీసి ఇంకా అవసరం లేనివన్నీ ఇప్పుడు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. ఇదంతా లావణ్య వర్క్. ఎక్కడ ఎలా ఉంటుందో అలా తీసి ఉంచి వెళ్ళిపోతాను. మళ్ళీ వచ్చి తీసుకొచ్చి, ఎందుకంటే అన్ని ఇక్కడి నుంచి మోసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఒక్క వస్తువు పోయినా కూడా మనకి అది లాస్ ఆఫ్ మనీ అన్నమాట. అందుకోసమే. సో ఇంకా ఇలాంటి వీడియోస్ ఏదైనా కావాలి అంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తప్పకుండా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. బాయ్. మేకప్ లుక్స్ ఎలా ఉంది అనేది మీకు ఒక షార్ట్స్ లాగా లేదా కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ లో మీకు అప్లోడ్ చేస్తానండి. బాయ్.